justice. We want 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 justice. Go. ఆంధ్రజ్యోతి విలేకరు జగన్ విజయన్ హత్య చేసిన నిందితులను వెంటనే హత్య చేసిన నిందితులను వెంటనే విలేకరు జగన్ హత్య చేసిన నిందితులను వెంటనే విలేకరు జగన్ హత్య చేసిన నిందితులను వెంటనే We want justice. 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 సైడ్ వచ్చిన వరకు తీసుకోపోయా ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగవ స్తంభమైనటువంటి పత్రికా వ్యవస్థల మీద దాడి చేయడం, పత్రికల్ని దాడులు చేసి హత్యలకు గురి చేయడం చాలా దారుణమైన విషయం. భారతదేశంలోనే 1835 నుంచినే మీడియా వ్యవస్థ అనేది ఉంది. కానీ ఈ మీడియా వ్యవస్థని ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పత్రికా వ్యవస్థని ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మిగతా ప్రింట్ మీడియా కావచ్చు, దీంట్లో పనిచేస్తున్న విలేకరులు వ్యవస్థలో చాలా చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఫ్యామిలీలని, వాళ్ళ ఆదాయాల్ని, వనరుల్ని పక్కన పెట్టి దేశం కోసం, ప్రజల కోసం, ప్రజా వ్యవస్థ కోసము వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తున్న విలేకరులని, పత్రికా వ్యవస్థని అణచేందుకు ఇలాంటి దాడులు చేయడం, హత్యలు చేయడం చాలా దారుణమైన విషయం. ఈ విషయంగా న్యాయవాదులు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల న్యాయవాదుల మీద కావచ్చు, పత్రికా వ్యవస్థ మీద కావచ్చు, ఒక పోలీసు వ్యవస్థకి ఒక సమాచారం ఇచ్చినారనే ఒకే ఒక చిన్న కారణంతో ఇటీవల పీలేరులో ఒక న్యాయవాదిని హత్య చేశారు. నిన్న వీకోట్లో జరిగిన హత్య కూడా అలాంటి హత్య అని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లర్ల గురించి సమాచారం ఇచ్చినందుకు, పోలీసులకు ఇచ్చినందుకు కారణంగా ఈ హత్యకు కారణం తీసిందని చెప్పి తెలుస్తోంది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా మీడియా వ్యవస్థ, పత్రికలు రాసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ను, విలేకరులకి జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకొని వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందని చెప్పేసి తెలిసింది. కాబట్టి అలాంటి వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలి. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలి. పత్రికా వ్యవస్థని కానీ కాపాడకపోతే ప్రజల మనుగడకు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోంది, ప్రజలకు ఏ విధంగా ప్రజలు ఉన్న అవసరాలను కావచ్చు, ప్రజల ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఒక మీడియా వ్యవస్థ మాత్రమే. ఈ మీడియా వ్యవస్థను దాడి చేయడం తీవ్రమైన, హేయమైన చర్య. దీని మీద కఠినంగా వెంటనే దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. కొద్దిగా గట్టిగా మాట్లాడినా. శ్రీకోట జగన్మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతి విలేకరిని అతి దారుణంగా నరికి చంపిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా భారత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కర్తవ్య విధులలో ఉన్న ప్రతి ఒక్కరిని, కర్తవ్య విధులు చేస్తున్న ప్రతి ఒక్కరిని దారుణంగా చంపుతున్న ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకునేసి పోలీసు వారు వెంటనే వారిపై చర్య తీసుకోవాలని మా భారత దేశం తరఫున మేము కోరుతున్నాము. శ్రీకోటలో జరిగినటువంటి హత్య చాలా హేయమైనది. ఎందుకంటే ఒక విలేకరి అనే వ్యక్తి ఏమిరా అంటే, ఆ విలేకరి ప్రజల్లో ప్రభుత్వం పనులు కానీ, ఈ యొక్క ఏరియాలో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం మంచి చేసే కార్యక్రమాలు కానీ ప్రజలకు తెలిపేదే విలేకరుల యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి విలేకరిని ఈరోజు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారనేసి, ఆయన పత్రికల్లో రాసినాడనేసి, అది కాకుండా అతను ఆంధ్రజ్యోతి విలేకరి కాబట్టి అతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అతని పైన హత్య చేయడము చాలా
చాలా బాధాకరము హేమమైన విషయము. కాబట్టి ఉన్నతాధికారులు అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు తప్పకుండా ఈ యొక్క దీనిపై చర్య తీసుకొని ఇమ్మీడియట్ గా, ఎందుకంటే ఇది తెల్లవారు జరిగింది, ఈ రోజు సాయంకాలం లోపల అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి తగునైనటువంటి ఉరిశిక్ష వేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క పోలీస్ వ్యవస్థని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్. మీరు ఇబ్బంది పెడితే మాకు ఇబ్బంది అవుతుంది. పలమే దాటారు, డిఎస్పీ గారు వస్తున్నారు, నిందితులను వెంటనే జనరల్ సెక్రటరీ గడిచిన రోజు ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా విచారకరమైనది. ఈరోజు విలేకరుడి మీద ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఎలా ఉండాలంటే ఇంకొకరు ఇలాంటి విషయాల్లో రావాలన్నా భయపడాలా. ఖచ్చితంగా విలేకరుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మనందరి బాధ్యత. ఎందుకంటే ఒక వార్త రాసినంత మాత్రాన వారి మీద ఈ విధంగా తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫు నుండి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. టైం ఇవ్వండి. ఇప్పుడు మా మీద ఏం జరిగిందో ఆలోచించి శాంతిలో
ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ హత్య చేసిన వాడిని హత్య చేసిన వాడిని హత్య చేసిన వాడిని హత్య చేసిన వాడిని. చిత్తూరు జిల్లా వీకోట మండలం వీకోట ప్రెస్ క్లబ్ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి వీకోట మండల ప్రెస్ క్లబ్ తరపున మరియు పలమనేరు నియోజకవర్గ మీడియా తరపున మా యొక్క విన్నపం సార్, ఈరోజు ఉదయం 6:30 గంటలకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి వాకింగ్ ద్వారా అంబేద్కర్ సర్కిల్లో దూరి ఈ ధర్మపురం కాడ వెళుతూ ఉంటే అతి దారుణంగా పదునైన కత్తులు తీసుకొని వచ్చి నరికి దారుణ హత్య చేశారు సార్. ఈ విషయంపై మీరు వెంటనే స్పందించి ఎవరైతే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన దాడి చేసి దారుణ హత్యకు గురి చేశారో వారిని ఎన్కౌంటర్ చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలని, ప్రత్యేకమైనటువంటి చట్టంలో మాకు ఉన్నటువంటి ఉపయోగాలు మొత్తము కల్పించాలని, మాకు రక్షణ ఇవ్వాలని ఈ యొక్క మీడియా ద్వారా మేము డిమాండ్ చేసేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మీడియా అంటే ఫోర్త్ స్టేట్ అని అంటారు. ఈ యొక్క పరిపాలనలో మీడియా మిత్రులు 4వ స్తంభంగా పనిచేస్తున్నటువంటి మా పైన దారుణాలు, దాడులు, తప్పుడు కేసులు ఈ విధంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి సార్. మీరు దయచేసి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలి. ప్రత్యేకమైనటువంటి మా పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్ల ద్వారా ఈ యొక్క కేసులను నమోదు చేయాలని, ఇక్కడ జరిగినటువంటి దారుణ హత్యలో ఎవరైతే పాల్గొన్నారో వారిని ఎన్కౌంటర్ చేయాలని మా యొక్క డిమాండ్. విలేకరులపై దాడి చేసిన వారిని ఎన్కౌంటర్ అన్న ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ హత్య చేసిన వాడిని హత్య చేసిన వాడిని ఎంటర్టైన్ చేయాలి హత్య చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి హత్య చేసిన వాడిని ఎంటర్టైన్ చేయాలి జస్టిస్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడంట యావత్ విలేకరులందరికీ కూడా
మాకు దురదినంగా మేము భావిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. పాత్రికేయులు 4వ స్తంభంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ సమాజం వ్యవస్థ మార్పు కోసం పోరాడే ఏకైక పోరాట వీరులు పాత్రికేయులు. అలాంటి విలేకరి మా వీకోట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 7 గంటలకు వాకింగ్ వెళ్తుంటే దుండగులు కాపు కాసి కత్తులతో వెంటపడి నరికి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు పాత్రికేయులకు రక్షణ లేదంటే పట్ట పగలు దుండగులు కత్తులతో దాడి చేసి చంపుతున్నారంటే మాకు బతికే స్వేచ్ఛ లేదా? ఈ సమాజంలో పాత్రికేయులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మా పాత్రికేయ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా పాశవిహంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. మాకు టైం ఇస్తే మేము ఆలోచించుకునే శక్తి ఇస్తే మేము సార్ వాడిని ఎన్కౌంటర్ చేయాలి. మీడియా ఓన్లీ మీడియా. कौन भी सकते हैं ना ग्रुप में